ఇప్పుడు మీరు చూస్తున్నది వండర్లా. మనం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం. టికెట్ కౌంటర్ దగ్గర ఉన్నాం మనం. ఇంకా అవుపడుతుంది వండర్లా. వండర్లా కింద నుంచి మనం వెళ్ళాలి. అక్కడ గేట్లు ఉంటాయి. మనకి ఇచ్చిన టికెట్ స్కాన్ చేస్తారు లోపల పోయేటప్పుడు. స్కాన్ చేసిన తర్వాత మనకు టికెట్ లేకుండా ఏం కాదు. ఇక లోపల పోయిన తర్వాత అయితే ఇప్పుడు 1400, 1500 రూపాయల టికెట్. ఈ టికెట్ ధరలు సపరేట్గా మన వీడియో చేస్తా. అది ఏదైతే ఉన్నదో టికెట్ ధర డబ్బులు కట్టి మనం లోపలికి వెళ్ళిందంటే ఒక ఫుడ్ లాకర్, మన వస్తువులు భద్రపరచుకోవడానికి 300, 400 లాకర్ ఉంటుంది. ఈ రెండు తప్ప మిగతా అన్నీ కూడా లోపల ఎన్ని అయితే రైడ్స్ ఉన్నాయో, వాటర్ గేమ్స్ ఉన్నాయో, ఇంకా వేరే రైడ్స్ ఉన్నాయో, ఇంక్లూడింగ్ టోటల్ లోపల ఉన్న వాటి అన్నిటికి కూడా ఏ ఒక్క రూపాయి కూడా మనం చెల్లించాల్సిన పని లేదు. అన్ని రైడ్లు అనేది ఫ్రీగానే ఉంటాయి మనకు ఈ టికెట్తో పాటు. అందుకే ఆ టికెట్కి ఆ ధర. ఆ రైడ్కి పోతే 200, ఈ రైడ్కి పోతే 100, 50 అని లేదు. ఓకేనా? టికెట్ ధరలు నెక్స్ట్ వీడియోలో ఏ రోజు ఎంత ఉంటుంది, ఏ రోజు ఎంత ఉంటుంది, చిన్నపిల్లలకి ఎంత, పెద్ద పిల్లలకి ఎంత అనేది ఒక 5 minutes వీడియో పెడతా. ఓకేనా? ఇది వండర్లా. అయితే అక్కడ ఎంట్రన్స్ నుంచి మనం ఒకసారి స్కాన్ అయ్యి లోపలికి వెళ్ళిపోయినామంటే మళ్ళీ ఒకసారి బయటకు వచ్చేటప్పుడు మీరు మళ్ళీ వస్తారా అటే కదా అంటే ఓకే వెళ్ళిపోతున్నాం అది అని చెప్పి బయటికి రావాలి. ఎందుకంటే మళ్ళీసారి స్కాన్ కాదు లోపల పోవడానికి ఇట్లా. అందుకనే వాళ్ళు బయటకు వచ్చే ముందు ప్రతి ఒక్కరిని అడుగుతారు. ప్రతి ఒక్కరిని అడిగి బయటికి పంపించడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు చుట్టూ వండర్లా ముందు వాతావరణం. ఇవన్నీ మీకు సోలార్ ప్యానెల్ అవి. కార్ల కింద పార్కింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ షెడ్లు వేసిళ్ళు. కార్లకు నీడ ఉంటుంది. అలా కరెంట్ ఖర్చు కూడా తప్పించుకోవడానికి. ఇది మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ చెకింగ్ చేస్తారు. పూర్తిగా చెకింగ్ చేసిన తర్వాత మాత్రమే పంపించడం జరుగుతుంది. మనకి ఎదురుగా వాటర్ ఫౌంటైన్ అవుతుంది. ఇట్లా నా వెనకాల ఉన్నది రెస్టారెంట్. ఇది ఈ రెస్టారెంట్ బిర్యానీ ఉంటుంది, చికెన్ రైస్ ఉంటుంది, సాదా రైస్ ఉంటుంది, సమోసా, స్నాక్స్, టీ అన్నీ లభిస్తాయి. బయటకు వచ్చిన మనం వండర్లా ఉందో ఈవినింగ్ టీ తాగుదామని గేట్ అవుతానికి. ఇది మెయిన్ గేటు. ఇక్కడ వరకు మామూలుగానే. లోపల ఇంకో గేట్ ఉంటుంది. టీ తాగుదామని చెప్పేసి బయటకు వచ్చినట్లు సరదాగా బయటకు వచ్చినాము. ఇంకేది ఏంటంటే చూడండి, కారు కింద ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఇస్తాడు. వేర్ ది జెంట్ వీల్. కార్ పార్కింగ్ చేసినాం. ఇప్పుడు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి వెళ్ళిపోతున్నారు. ఈ కార్లో కూర్చొని తీసినాం. జెంట్ వీల్ దగ్గర అవ్వడంగా రింగ్ రోడ్ ఎక్కేసినాం మనం రిటర్న్లో. రైటింగ్ పడ్డాయి కదా సాయంత్రం. ఇంత సాయంత్రం 6:30. మనకు రింగ్ రోడ్ ఉన్నాం. నేను నిజాంపేట పోవడానికి ఇక్కడ దిగాలి. 4A అని చెప్పేసి ఇక్కడ దిగి నిజాంపేట బాచిపల్లి దిగా నిజాంపేటకి వెళ్ళాలి.
వచ్చేసిన అపార్ట్మెంట్ బయటికి వచ్చేసిన. మీరు చూస్తున్న నిజాంపేట్ ఆడ సోడా తాగడం జరిగింది. నేను తాగేది స్ట్రాబెరీ సోడా. టేస్ట్ చేయడం జరిగింది శ్రీనివాస గోళీ సోడాని. చాలా బాగుంది. అవి ఫ్లేవర్స్ ఉదాహరణకు చూడడానికి బయట డెమో కోసం అట్లా పైన పెట్టడం జరిగింది వాళ్ళు. చాలా రకాల సోడాలు ఉన్నాయి ఇక్కడ. అద్భుతంగా కూడా ఉంది. ఫ్లేవర్స్ చాలా ఉన్నాయి. మ్యాంగో, స్ట్రాబెరీ, మసాలా, సాదా, లెమన్. నితిన్ వాళ్ళ అబ్బాయి అబ్బాయిని అడిగి తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి ఆటో ఎక్కిన నిజాంపేట మెయిన్ రోడ్ రావడానికి మెట్రో దగ్గరికి. ఇక మన వరంగల్కి వచ్చేయాలి కదా, మరి పోయినగానే ఉంటావా మనకు నిద్ర పడుతుందా? కాబట్టి ఆటోలో మన తిరిగి ప్రయాణం మెయిన్ రోడ్కి రావాలి. మెయిన్ రోడ్ దగ్గర మీకు ఒక టెంపుల్ ఉంటుంది, చూపిస్తా. అంటే మీ అప్పటి నుంచి వచ్చిన ఇట్లా ఫ్రీ లెఫ్ట్ ఇట్లా రావచ్చు. అక్కడే మైఫిల్ రెస్టారెంట్ ఉంటుంది. మెట్రో స్టేషన్ ఒకటి ఉంటుంది, బస్ స్టాప్ ఉంటుంది. ఇక సాయంత్రం అయితే గజిబిజిగా ఉంటుంది, మీకు తెలియంది కాదు. బస్సులతోటి ట్రాఫిక్. మామూలుగా మార్నింగ్ నేను సికింద్రాబాద్ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి ఒక 45 minutes 1 hourలో వెళ్తే, సాయంత్రం వచ్చేసి అదే జర్నీ 1.5 hour 2 hours పట్టింది. ఎందుకు అంటే ఆఫీసులు సాయంత్రం అయితే వెహికల్స్ ఇటు ఆంధ్ర అటు ఇటు పోయేటి బస్సులు, వాటితో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. ఇదంతా కూడా నిజాంపేట్ లోపల గల్లీలో. ఎందుకంటే ఇక్కడ సీసీ రోడ్ వర్క్ నడుస్తుంది, కంప్లీట్ కాలేదు. దానివల్ల సందులకు డైవర్షన్ చేసిండ్రు. కొంచెం ముందుకు పోతే మనకు ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే చిన్న సందు, ఎదురుగా కార్లు వచ్చినాయి అనుకో, ఇక మనం ఆకుండా పోవాల్సిందే కదా. పైకి వెళ్ళితే పోం కదా, మనదైతే హెలికాప్టర్ కాదు కదా, ఆటోనే కదా పోయేది. అట్లా ఆటో పట్టే సందు కాదు కదా, బండి పట్టే సందు కూడా ఉండదు. ఇదే మీకు చూపిస్తాను. టెంపుల్ ముత్యాలమ్మ దేవాలయం మెయిన్ రోడ్లో ఉంటుంది. చూసారు కదా, ఒకసారి దండం పెట్టుకోండి. మీరు అక్కడికి నిజాంపేట వెళ్ళేటప్పుడు కంపల్సరీ ఒకసారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఇదే మైఫిల్ రెస్టారెంట్ మూల మీదనే ఉంటుంది. చూడండి బస్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో. ఇది నిజాంపేట అడ్డా, ఆటోలు పోవడానికి. ఈ యొక్క విగ్రహం ఉంటుంది. అది మెట్రో స్టేషన్, మైఫిల్ రెస్టారెంట్. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత బస్ స్టాప్ కాడ జీపీఆర్ మల్టీప్లెక్స్ అని చెప్పేసి ఉంటుంది. బస్ ఎక్కేసాను, సీటు మాత్రం దొరకలే. కుక్కడపల్లికి వచ్చేదాకా కూడా సీట్ దొరకలేదు నాకు. కుక్కడపల్లి వై జంక్షన్ వచ్చే వరకు కూడా సీట్ దొరకలేదు. వై జంక్షన్ నుంచి వెళ్ళి జీడి మెట్ల అదేదో ఉంటుంది, బాలనగర్కి వచ్చేదాకా దొరకలేదు. ఇది తప్పదు కదా మరి పరిస్థితి. దొరకనప్పుడు ఏం చేస్తాం? ఇది వచ్చేసి మనము రైట్ సైడ్కి పోతే యశోద హాస్పిటల్, ఫస్ట్ రైట్. ఈ రైట్కి పోయిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్. ఇక్కడ ఒకటి కళాక్షేత్రం ఉంటుంది, రవీంద్ర భారతి లాంటిది. తర్వాత మీకు యశోద హాస్పిటల్ పడితే ఒకసారి చూపిస్తాను మీకు.
అసలు వచ్చేసిన ట్రైన్కి ఎక్కేసిన. ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఎక్స్ప్రెస్ ట్రైను. దిగి తిన్నప్పుడు తీసింది. సమయం 12:30 రాత్రి. రైల్వే స్టేషన్లో దిగినాము. మన అదృష్టం బాగుంది, టీ కార్డు రాలేదు, టికెట్ తీసుకోలేదు. మనకు జేబులో క్యాష్ లేకుండే, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అయ్యిండే. రైల్వే స్టేషన్ ముందు అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. చాలా రోజులు అవుతుంది. మరి ఇది దేనికోసం చేస్తున్నారో అర్థం కాకుండా చేస్తున్నారు ప్లానింగ్. పార్కింగ్ కోసమా లేకుంటే దేనికోసం గార్డెన్ చేస్తున్నా తెలియదు. రైల్వే స్టేషన్ అయితే బాగుంది. బయటికి రాగానే బ్రెడ్ ఆమ్లెట్ ఉంటుంది. కమాన్ ఉంటుందిగా మన కాజీపేటలో రైల్వే స్టేషన్ ముందు, దాని పక్కనే బ్రెడ్ ఆమ్లెట్. కేవలం 60 రూపాయలు మాత్రమే. 3 eggs 3 బ్రెడ్స్. చూడండి ఎంత చాకచక్యంగా, ఎంత చలాకీ చేస్తున్నాడో. గంట ముంచి నూనె ఇట్లా అన్నాడు, మంట పెట్టిండు, పుల్లు తిప్పేసిండు, ఇట్లా తిరిగేసిండు. క్లోజ్. ఇది కాజీపేటలో కొత్తగా పెట్టిండు. చూడండి మీరు అటు పోయినప్పుడు సిగ్నల్ దగ్గరనే, మనం హైదరాబాద్ దగ్గర సిగ్నల్ దగ్గర లిఫ్ట్కు ఈ ఆటో తీసుకొని మనం బయలుదేరాము కాజీపేట నుండి. నాదే ఆటో, మళ్ళీ వేరే వాళ్ళది అనుకున్నారు మీరు. తెలిసిన సార్ వాళ్ళ దగ్గర పెట్టిపోయినా, అక్కడ మళ్ళీ తీసుకొని రిటర్న్ ఇంటికి వచ్చే ముందు తీస్తున్నా. నక్కలగుట్టకు వచ్చేసినాం మనం. కొంచెం ముందుకు రాగానే కరెంట్ ఆఫీస్, ఇది అంబేద్కర్ సెంటర్ వస్తుంది. నెక్స్ట్ తనిష్క జ్యువెలర్స్ గోల్డ్ షాప్ ఉంటుంది కదా, ఇది హెడ్ క్వార్టర్ కూడా. కొంచెం ముందు రాగానే సెంట్రల్ జైలు వాళ్ళకి సంబంధించిన పెట్రోల్ పంపు. ఇది వచ్చేసి నయీం నగర్ వాగ్దేవి కాలేజ్, సంధ్యారాయణ హాస్పిటల్, నయీం నగర్ మోరి కొత్తగా బ్రిడ్జ్ ఓపెన్ అయింది. ఇదే గ్రీన్ కలర్ లైటింగ్స్. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇటు యూనియన్ బ్యాంక్, కేవీ దగ్గర బోరింగ్ ఆఫీస్, ఇక కేవీ సర్కిల్, ఎర్రడి సిగ్నల్స్. ఇది వచ్చేసి సురభి కాంప్లెక్స్ హోటల్ ఉన్నది, సురభి హోటల్, సురభి హోటల్. ఇలా కొంచెం ముందుకు వస్తే మనకు టీబీ హాస్పిటల్ దగ్గర స్టార్ హాస్పిటల్ ఉండేది, ఇదే ఇక్కడే. ఇప్పుడు అందులో మళ్ళీ హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. ఇది మన గంట్రా వెంకటరామారెడ్డి గారి పెట్రోల్ పంపు. భీమారంకి వచ్చేసాము. కొంచెం ముందుకు రాగానే మళ్ళీ మనకు పోలీస్ స్టేషన్ దర్శనమిస్తుంది, కాకతీయ యూనివర్సిటీ. ఇదే రైట్ సైడ్